దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి దొండకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసి ఇవి చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఈ దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసి ఇదంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇది కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని ఇందులోకి మీరు కారం ఎంత తినగలరో చూసుకొని రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసి ఇదంతా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి దొండకాయ ఫ్రై మీకు రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.